నవశకం కార్యక్రమానికి స్వాగతం. ఇక 4 దశాబ్దాల నిరీక్షణ, వేలాది రైతుల కన్నీళ్లు, లక్షల ఎకరాల ఆశలు ఎట్టకేలకు ఫలించే సమయం ఆసన్నమైంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ వెలుగొండ ప్రాజెక్టు మాత్రం అసంపూర్తి కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కళ నిజం కాబోతోంది. శ్రీశైలం జలాశయానికి నీరు చేరగానే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు త్రాగునీరు, కరువుకు శాశ్వత పరిష్కారం. వెలుగొండ నిజంగానే వెలుగుల వేళకు నాంది పలుకుతుందా? ఆంధ్రప్రదేశ్ జల చరిత్రలో కీలక అధ్యాయంగా నిలిచే వెలుగొండ ప్రాజెక్టు చివరి మైలురాయిని చేరుకుంది. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదలకు అనుగుణంగా సెప్టెంబర్ 1న ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేస్తూ చరిత్రాత్మక ఘట్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితుల సమస్య అతిపెద్ద సవాలుగా నిలిచింది. దానికి ప్రభుత్వం పరిష్కారం చూపే దిశగా అడుగులు వేసింది. పునరావాస కాలనీల అభివృద్ధి, నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, మిగిలిన భూసేకరణ ప్రక్రియ అన్నింటినీ వేగవంతం చేసింది. నిర్వాసిత కుటుంబాల పునరావాసం, పరిహారం చెల్లింపులకు భారీ నిధులు విడుదల చేసింది. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించింది. టన్నెళ్లు, హెడ్ వర్క్స్, కీలక నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు కాలువల ఆధునీకరణ, నీటి ప్రవాహానికి అవసరమైన సాంకేతిక పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఫీడర్ కాలువలు, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేస్తూ నీరు విడుదలైన వెంటనే రైతు పొలాలకు చేరేలా ఇంజనీరింగ్ బృందాలు కసరత్తు చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు మనం ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు కోసము ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 1న ఓపెనింగ్ చేస్తానని చెప్పేసి మన మార్కాపురం జిల్లా వాసులకి ఒక శుభవార్త, ఒక పండగలాగా మనకి చెప్పడం జరిగింది. మనం మార్కాపురం జిల్లా నాయకులము, మార్కాపురం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే, మనకి ప్రియతమ మంత్రి, నీటి శాఖ మంత్రి గారు నిమ్మల రామనాయుడు రావడము చాలా మన మార్కాపురం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టము. అనిల్ కుమార్ యాదవ్ చేశాడు మినిస్టర్గా. ఆయన ఏ రోజు కూడా వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లోకి పోలేదు, అసలు ఏం జరుగుతుందో చూడలేదు. అట్నే అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ చేశాడు, కానీ ఆయన కూడా ఏ రోజు కూడా కనీసము సట్టు మీద మరక లేకుండా అట్లా పోయి ఇలా తిరిగి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. మొన్న 300 కోట్లు, అంతకుముందు 450 కోట్లు, ఇన్ని కోట్లు రిలీజ్ చేసినా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇన్ని కోట్లు కంప్లీట్ పని చేయకుండానే నేను కంప్లీట్ చేశాను, జాతికి అంకితం చేశానని మన ప్రజల్ని, మార్కాపురం వాసుల్ని నాశనం చేశాడు. ఈరోజు మన పండగ వాతావరణం ఏర్పడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వచ్చింది. పచ్చ తోరణాలతో రేపు సెప్టెంబర్ 1కి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మనందరం కూడా మార్కాపురం వాసులు మొత్తం కూడా అక్కడ ఉండే ఆయన జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తరచూ వెలుగొండను సందర్శిస్తూ పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా 2 సార్లు ప్రాజెక్టును పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, ప్రత్యేక కార్యాచరణతో ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయి. దీంతో ఈసారి వెలుగొండ నిజంగానే పూర్తవుతుందనే విశ్వాసం రైతుల్లో పెరిగింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వందల గ్రామాలకు సురక్షిత తాగునీరు చేరనుంది. భూగర్భాల జలమట్టాలు పెరిగి బోర్లు పునరుజ్జీవం పొందనున్నాయి. పంటల దిగుబడి పెరగడంతో రైతుల ఆదాయం మెరుగుపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభించనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలు, అనుబంధ ఉపాధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి. మొదటి ఫేజ్కు నీళ్లు వేయటానికి సిద్ధపడుతూ రేపు 1వ తారీఖున మన దోర్నాల మండలానికి చేస్తున్నాడు. ప్రభుత్వం వచ్చిన వెంబటే ఓటానా ఆన్ బడ్జెట్లోనే 268 కోట్లు కేటాయించి పోలసభ వెలుగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాడు. అటు తర్వాత పూర్తి బడ్జెట్లో 368 కోట్లు కేటాయించి దర్దాపుల పని
పూర్తిగా వచ్చింది. నిర్వాసితుల కోసము 905 కోట్లు కేటాయించి మొదటిసారి భూమి పూజకు దోర్నాల మండలం గంటవానపల్లికి వచ్చాడు. వారి కళ్ళల్లో ఆనందం చూశాడు. పూర్తి కాకుండానే అంటే ఇప్పుడు మనం చెప్పిన లెక్కల ప్రకారము 772 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే మళ్ళీ అదనంగా నిర్వాసితులకు 905 కోట్ల కేటాయించి ఇప్పటికి 99 భాగాలు పూర్తి అయిపోయినాయి. రేపు సెప్టెంబర్ నెలలో వర్షాలు పడి నీళ్లు వస్తే గనక ఫస్ట్ ఫేసు ఎంబటే వదిలేస్తాడు. వెలుగొండ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది కరువుతో పోరాడిన ప్రాంతాల జీవితాలను మార్చే అభివృద్ధి విప్లవం. నీరు వస్తేనే వ్యవసాయం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అదే లక్ష్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు కొత్త అభివృద్ధి దిశను చూపించబోతుంది. సాగునీరు, తాగునీరు, భూగర్భ జలాల పెరుగుదల, ఈ 3 లక్ష్యాలను ఒకేసారి నెరవేర్చే బహుళ ప్రయోజన ప్రాజెక్టుగా వెలుగొండ నిలవనుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు మీద అత్యధిక శ్రద్ధతో మన మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకంగా వారానికి ఒకసారి ఈ ప్రాజెక్టు మీద పనులు స్పీడ్గా జరిగించి ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే విధంగా మినిస్టర్ గారు కూడా, నేను ఇంతవరకు మేము అట్లాంటి మినిస్టర్ని ఎప్పుడు చూడలే. ఎందుకంటే బురదలో పోతాడు ఆయన, అస్సలు ఆయన మేమే పోలేకపోతున్నాం. ఒకసోళ్ళు కూడా అంత ఇది ఉన్నటువంటి మినిస్టరు ఈరోజు తొందరగా అంటే ఈరోజు ప్రజలకు ఏంటంటే తాగునీరు, సాగునీరు కోసం ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును గతంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, ఇంకా నీళ్ళు తాగడం అనేది. కానీ ఆ ప్రాజెక్టు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా చూశారు, ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇంకా దీనికి చాలా పని ఉంది, కాబట్టి ఇట్లా చేయడం తప్పు అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్టు మీద ఇమీడియట్లీ దానికి డబ్బులు కూడా మంజూరు చేయించి ఆ కాంట్రాక్టులకు బిల్లులు కూడా ఇమీడియట్ బిల్లు పెడతానే బిల్లు కూడా ఇచ్చేసి పనులు త్వరితగతిన వేగవంతంగా మేము ఎప్పుడు కూడా ఇలా పని జరగడం ఎప్పుడు కూడా చూడడం లేదు. ఇంత స్పీడ్గా జరుగుతుంది. ఈ రోజుకి 95% పూర్తి అయిపోయింది. సెప్టెంబర్ 1వ తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీళ్లు వదులుతా అని చెప్పాడు. కానీ ఖచ్చితంగా ఇప్పటికీ 2 సార్లు వచ్చాడు ప్రాజెక్టు మీద, 3వసారి సెప్టెంబర్ 1వ తారీఖు వస్తాడు. ఎన్నో మండలాల కోసము తాగునీరు ఎంతోమంది కోసం ఇప్పుడే ఆల్రెడీ పైప్ లైన్లు, ట్యాంకులు కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మన నారా చంద్రబాబు నాయుడు త్వరితగతిన ఈ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నందుకు ఆయనకు కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దశాబ్దాలుగా ఫైలుకే పరిమితమైన వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతుంది. ఇది కేవలం ఒక ఆనకట్ట ప్రారంభం కాదు, లక్షలాది రైతు కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించే చారిత్రాత్మక మలుపు. సాగునీరు కోసం ఆకాశం వైపు చూసిన పొలాలకు ఇక కాలువల ద్వారా జీవన జలం చేరబోతుంది. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచిన గ్రామాలకు శాశ్వత పరిష్కారం దక్కబోతుంది. వ్యవసాయం, ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, భూగర్భ జలాలు, ప్రతి రంగానికి వెలిగొండ కొత్త ఊపిరిపోయినుంది. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ అభివృద్ధి ప్రవాహాన్ని గ్రామాల గుమ్మం వరకు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టుగా వెలిగొండ చరిత్రలో నిలిచిపోనుంది.